కథలు రాయడానికి ఒక్కో దర్శకుడిది ఒక్కో పంథ. కొందరు గోవా వెళ్తే మరికొందరు బ్యాంకాక్ వెళ్తారు. ప్రశాంతమైన వాతావరణంలో వచ్చిన ఐడియాని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే చేస్తున్నాడు సుకుమార్. నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం యూరోప్ నుండి స్టోరీని తెస్తున్నాడు. పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు సుకుమార్. పుష్ప 2తో నేషనల్ వైడ్ గా 1800 కోట్లు రాబట్టాడు. దీంతో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈసారి సుక్కు తీసే సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సుకుమార్ తన కొత్త ప్రాజెక్ట్ ని రామ్ చరణ్ తో సెట్ చేసుకున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. పెద్ద సినిమా రిలీజ్ తర్వాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. అందుకే కథ రెడీ చేయడానికి సుక్కు యూరప్ వెళ్లినట్లు తెలుస్తోంది. 2 నెలలు అక్కడే ఉండి బౌండ్ స్క్రిప్ట్ తో తిరిగి ఇండియాకి వస్తాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. RRR తో గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. పుష్పతో పాన్ ఇండియా డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్నాడు సుకుమార్. ఈ ఇద్దరి కాంబోలో సినిమా అంటే హాలీవుడ్ రేంజ్ లో ఉండాలి. రంగస్థలం, పుష్ప మించిన కథ చూపించాలి. అప్పుడే ఆడియన్స్ సాటిస్ఫై అవుతారు. ఈ లెక్కలన్నీ గమనించే సుకుమార్ యూరప్ ట్రిప్ ప్లాన్ చేశాడు. అక్కడి నుంచే గ్లోబల్ కథని తీసుకురాబోతున్నాడు.